ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలరీ అన్ని బ్రాంచ్లలో క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ సందర్భంగా ఎన్నో ఆఫర్లు. త్వరలో జూబ్లీ హిల్స్ బ్రాంచ్ ప్రారంభం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనగానే అందరికీ గుర్తొచ్చేది గచ్చిబౌలి, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, కోకాపేట, మాదాపూర్, హైటెక్ సిటీ మాత్రమే. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ రంగం ఇక ఎటువైపు వెళ్తుంది అనే సందేహం చాలా మందికి కలుగుతుంది. అయితే ఇప్పుడు కోకాపేట్, నియోపోలిస్, తెల్లాపూర్ వంటి ప్రాంతాల తర్వాత వేగంగా అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే కొల్లూరు అని చెప్పవచ్చు. కోకాపేట తర్వాత రియల్ ఎస్టేట్ చూపు కొల్లూరు వైపు. కొల్లూరు చుట్టుపక్కల ఇప్పటికే పెద్ద ఎత్తున గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్టులు భారీగా నిర్మిస్తున్నారు. కోకాపేట తర్వాత అభివృద్ధి జరిగే అవకాశం ఉన్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది కొల్లూరు అని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే ఐటీ కారిడార్ పూర్తిగా రద్దీగా మారిపోయిన నేపథ్యంలో అక్కడ అందనంత ఎత్తుకు ధరలు కూడా పెరిగిపోయాయి. సమీపంలో ఉన్న కొత్త ప్రాంతాల వైపు రియల్ ఎస్టేట్ వర్గాలు చూస్తున్నాయి. దీనికి ముఖ్యంగా కొల్లూరు ఒక మంచి ఎంపిక అని చెప్పొచ్చు. ఉస్మాన్ నగర్, తెల్లాపూర్, కొల్లూరు అత్యంత ముఖ్యమైనదిగా చెప్పవచ్చు. ఈ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతుంది. కోకాపేటతో పోల్చి చూస్తే ఇక్కడ 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పొచ్చు. గేటెడ్ కమ్యూనిటీ విల్లాలు సైతం ఈ ప్రాంతంలో కొనుగోలు చేసేందుకు జనం ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. సరిగ్గా 10 ఏళ్ల క్రితం కొండాపూర్, మాదాపూర్, కోకాపేట వంటి ప్రదేశాల్లో ఎలాంటి అభివృద్ధి అయితే మనం చూసామో అలాంటి అభివృద్ధి ఇప్పుడు కొల్లూరులో కనిపిస్తోందని రియల్ ఎస్టేట్ నిపుణులు పేర్కొంటున్నారు. అయితే భవిష్యత్ ట్రాఫిక్ని దృష్టిలో ఉంచుకొని కొల్లూరులో 8 లేన్ల రహదారులను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ ప్రాంతంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల ధరలు 80 లక్షల రూపాయల నుంచి ప్రారంభమవుతున్నాయని స్థానిక బిల్డర్లు చెప్తున్నారు. గచ్చిబౌలి, కోకాపేటతో పోల్చి చూస్తే తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు. భవిష్యత్తులో ఈ ప్రాంతం అభివృద్ధి జరుగుతున్న నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.